తోటలో కూర్చుంటే లేదు సార్, క్లారిటీ బాగుంది సార్, క్లారిటీ బాగానే ఉంది, చెప్పండి. ఓకే. వెనకాల అవి వచ్చాడు చూడండి, వస్తున్నాయి స్వామి, నీట్గా వస్తుంది. చెప్పండి. ఓకే, 1 2 3 అని మొదలు పెడతాం. 1 2 3. లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు మనం కేరళలో కాలడి అనేటువంటి ఊరిలో జరిగినటువంటి ఒక వింతను గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కేరళ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా భిక్ష కోసం వస్తూ ఉంటారన్నమాట. ఆ గ్రామంలో కాలడి అనేటువంటి ఊరు, చిన్న పల్లెటూరు. దగ్గరలో ఉన్న ఆశ్రమంలో ఉన్నటువంటి వేద విద్యార్థులు భిక్షాటన చేస్తూ ఉంటారు. భిక్షాటన చేయటం అంటే మనం అడుక్కోవడం అనుకుంటున్నాం. అది అడుక్కోవటం కాదు, మన పాపాలన్నీ కూడా వాళ్ళు భరాయించడం. ఇచ్చేటువంటి వాడి చెయ్యి పైన ఉంటుంది, తీసుకునేటువంటి వాడి చెయ్యి కింద ఉంటుంది. అంటే ఇచ్చేటి వాడి యొక్క పాపాలన్నీ కూడా తీసుకునేటువంటి వాడు భరాయించడం, అది భిక్షాటన అనేది. సంస్కృత పదం భిక్షాటన. పూర్వకాలంలో రాజులు విద్య పూర్తయిన తర్వాత భిక్షాటన చేసేటువంటి వాళ్ళు, దేశాటన చేసేటువంటి వాళ్ళు, అంటే పేదవాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకునేటువంటి వాళ్ళు. విద్యార్థులు భిక్షాటన చేసి వారాల అబ్బాయి అంటారు వాళ్ళని, వారం వారం ఒక ఇంట్లో అన్నమాట. అంటే వాళ్ళ పాపాలన్నీ కూడా వీళ్ళు భరాయించడం. అదేవిధంగా కాలడి గ్రామంలో, కేరళలో ఉన్నటువంటి కారలయ్య అనేటువంటి ఊర్లో ఒక విద్యార్థి తిరుగుతూ ఉన్నాడు. శుక్రవారం రోజు ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. పేద బ్రాహ్మణుల యొక్క ఇల్లు అది. భవతి భిక్షాందేహి అని అడిగాడు. పాపం ఆ ఇంటి ఇల్లాలు ఆలోచించింది. ఆమెకు ఒక్కడే కొడుకు, ఒక 5-6 సంవత్సరాల చిన్న పిల్లవాడు. వాడు పాపం ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, నిష్ఠ దరిద్రుడు పాపం. ఆ బ్రాహ్మణ ఇంటి దగ్గరికే వచ్చాడు శుక్రవారం రోజే ఒక పిల్లవాడు. ఆమె కొడుకేమో ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. ఈలోపు ఈ విద్యార్థి వచ్చాడనమాట. భవతి భిక్షాందేహి అని భిక్షాపాత్ర తీసుకొని వచ్చాడు. చూడబోతే ఇంట్లో ఏమీ లేవు, వాళ్ళకే తిండి లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇల్లు మొత్తం కూడా ఎదిగితే ఒక ఎండిపోయినటువంటి ఒక 4 ఉసిరికాయలు ఉన్నాయి. చూడండి ఎంత విచిత్రమో, ఎండిపోయినటువంటి 4 ఉసిరికాయలు ఉన్నాయి. ఆ ఉసిరికాయలు తన కొడుక్కిచ్చి ఏడుపు మాన్పించాలి అనుకుంటుంది ఆమె పాపం. ఈలోపు ఇతను వచ్చాడు, ఈ పిల్లవాడు. ఇప్పుడు చూడండి, మరి ఆ 4 ఉసిరికాయలే వాళ్ళ ఇంట్లో ఉంది, ఇంకేమీ లేవు భిక్ష వేయటానికి. ఆ ఉసిరికాయలు తన కొడుక్కిచ్చి ఆకలి తీర్చాలా? వచ్చినటువంటి ఆ సన్యాసికిచ్చి ఆనందింపజేయాలా? ఆ సన్యాసికి ఇక్కడ కాబట్టి ఇంకో ఇంట్లో అయినా కానీ భిక్ష ఉంటుంది. తన కొడుకు పరిస్థితి ఏంటి? ఆమె ఆలోచించి చిట్ట చివరికి తన కొడుకు కంటే కూడా వచ్చినటువంటి ఆ భిక్ష కోసం వచ్చినటువంటి సన్యాసికే ఇవ్వటం మంచిది అనిపించింది. తీసుకుపోయి పాపం ఆ 4 ఉసిరికాయలు భిక్షాపాత్రలో పడేసింది. ఇంకంతే ఏడ్చుకుంటూ పోయిందనమాట వెనక్కి ఇంట్లోకి. అప్పుడు ఆయన ఆలోచించాడు, నా రాష్ట్రంలో, అందుకే కేరళలో 100% ఎడ్యుకేటర్స్ ఉంటారు. 100% విద్యా విషయంలో సాధించిందన్నమాట కేరళ. జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మినటువంటి స్థానం అది, ఆ రాష్ట్రం. పంటలకు కొదవే లేదు, పాడి పంటలు బాగా ఉంటాయి అక్కడ. ప్రభుత్వానికి కూడా ఆదాయం ఎక్కువ కేరళ వాళ్ళకి. ఉన్న రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రానికే ఆదాయం ఎక్కువ. కారణం జగద్గురు ఆదిశంకరాచార్యులు జన్మించినటువంటి ప్రదేశం అది, ఆ రాష్ట్రం అది. ఆమె ఇంకా పాప 4 ఉసిరికాయలు ఈ సన్యాసి భిక్షాపాత్రలు వేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఈయన అప్పుడు ఆలోచించాడు, ఆ సన్యాసి ఆలోచించి, నా రాష్ట్రంలో ఈ విధంగా తినటానికే తిండి లేనటువంటి పేదవాళ్ళు ఉన్నారా అని ఆలోచించి వెంటనే శుక్రవారం పూటే జరిగింది అది. మహాలక్ష్మిని ప్రార్థించాడు. అరే కనకధారాస్తవం అంగం హరే పురకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకల విభూతి రపాంగలీలా మాంగళ్యదాస్తు మా మంగళదేవతాయా ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే
ప్రాణత్రప ప్రణహితాని గతాగతాని ఏలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామేశ్రియం దిశతు సాగర సంభవాయ విశ్వామరేంద్ర పదవిభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిశీతు మయి క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదర మిందిరాయ అని కనీసం 10-12 శ్లోకాలు స్తోత్రాలు మహాలక్ష్మి శుక్రవారం పూటనే మహాలక్ష్మిని స్తుతించాడు. అంతే. ఏ మూలలో అయితే ఎండిపోయిన ఉసిరికాయలు ఉన్నాయో, ఎన్ని ఉసిరికాయలు అయితే ఉన్నాయో అదే మూల బంగారు ఉసిరికాయలు ఉన్నాయి. ఆశ్చర్యం అన్నమాట జరిగింది. ఇది పోయి చూసింది. ఏ మూలలో ఉన్న ఉసిరికాయలు అయితే భిక్ష అతనికి ఇచ్చారో సన్యాసికి, అదే మూలలో బంగారు ఉసిరికాయలు ఉన్నాయి. వాళ్ళు తర్వాత బయటకు వచ్చి చూస్తే ఈ సన్యాసి కనబడలే, వెళ్ళిపోయాడు. ఆయనే ఆదిశంకరాచార్యులు, జగద్గురువు ఆదిశంకరాచార్యులు అయ్యాడు అన్నమాట. ఆయనే చిన్నతనంలోనే సన్యాసం పుచ్చుకున్నాడు. తల్లిదండ్రులు పోయి బతిమలాడారు. బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. ఇంటికి రారా అనుకున్నారు అన్నమాట. పెళ్లి